మినపగుండ్లు ఒక 2 కప్పులు తీసుకొని ఎర్రగా వేయించుకోవాలి. ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక కప్పు బెల్లం తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బెల్లం కరిగే వరకు కరగనివ్వాలి. పాకంతో పని లేదు, కరిగితే సరిపోతుంది. స్టవ్ ఆపేసి వేయించి పెట్టుకున్న మినపప్పుని మిక్సీ పట్టుకోవాలి. ఈలోపు ఇది చల్లారుతుంది పాకం. బెల్లం నీళ్ళు చల్లారేలోపు మినపగుండ్లు 1 కప్పు పుట్నాల పప్పు మిక్సీ పట్టుకోవాలి. 2 యాలక్కాయలు వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి. లైట్గా బరక ఉండేలా చూసుకొని బెల్లం వాటర్లో పౌడర్ వేయాలి. ఉండలు కట్టకుండా తిప్పుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి. మొత్తం ఇలా ఫైన్గా కలుపుకున్నాక స్టవ్ వెలిగించుకొని సిమ్లో పెట్టి ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. కలుపుతూనే ఉండాలి. 1 కప్పు పాలు పోసుకోవాలి. కాచి చల్లార్చిన పాలు పోసి తిప్పుతూనే ఉండాలి. ఇలా కలుపుతాం వల్ల ఉండలు కట్టకుండా ఉంటుంది. స్టవ్ సిమ్లో పెట్టుకొని దగ్గర పడిందాక కలుపుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని కొంచెం గట్టిగా అయ్యే వరకు కలుపుకోవాలి. ఇలాగే తినేయొచ్చు.